వెల్కమ్ టు మట్టి సట్టి ఛానల్. కొత్తగా పెట్టిన మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అడవి చుక్కుడు విత్తనాలు సొరకాయతో పులుసు పెడతాం. ఇప్పుడు చేసే విధానం 2 స్పూన్లు కొబ్బరి నూనె వేసుకున్నామండి. మనం 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నామండి. ఒక పచ్చిమిరకాయ, ఎండుమిర్చి, జీలకర్ర వేసామండి. 1 స్పూన్ జీలకర్ర, ఐదు పచ్చిమిరకాయలు, 1 టమాటా ముక్కలు చేసుకుని వేసుకుంటున్నామండి. ఒక ఉల్లిపాయ వేస్తున్నామండి ఇప్పుడు మధ్యలో. కరివేపాకు వేసామండి. 1 రబ్బ వేసి బాగా చెప్పండి, మూత పెట్టుకుంటామండి. ఇప్పుడు ఉల్లిపాయ వేగిందో లేదో చూద్దామండి. ఉల్లిపాయ వేగిపోయింది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న సొరకాయ ఉంది చూసారా, లాత సొరకాయ, ఆ సొరకాయ వేసి తిప్పాలి. సొరకాయ వేసుకున్నాండి. 1 బారు సొరకాయ తీసుకొని 1 స్పూన్ కారం వేస్తున్నామండి. ఒక చిన్న స్పూను పసుపు వేసుకుంటున్నామండి. ఒక స్పూను గల్లుప్పు అండి, పెద్ద స్పూను. మన చిన్న స్పూన్తో వేస్తున్నాం అంతే. మూత తీసి చూసుకున్నాండి. 1 నిమిషం అలా ఊరికే మూత వేసాం. ఇప్పుడు 1 గిన్నె నీళ్ళు పోసుకుంటున్నాం అండి. పల్లీలు వేయించిన పచ్చెనగపప్పు పౌడరు అలా నీళ్ళల్లో కలుపుకోవడం వల్ల అది ఉండలు కట్టకుండా చక్కగా కూరలో కలిసిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూసుకుంటున్నామండి. సొరకాయ మొక్కలు ఉడికిన లేదు చూద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నామండి. దాంట్లో ఒకసారి తీసి చూద్దామండి, ఉడికిందో లేదో. మొత్తం ఉడికిపోయింది. బాగా ఉడికిపోయిందండి. ఒకసారి తిప్పుతున్నారు. ఇందాక మనం చూపించిన గింజలు ఉన్నాయి కదండి, చిక్కుడు గింజలు, అవి రాత్రి నానబెట్టి ఉడక వేసుకున్నాం అండి. సగం కొంచెం దోరగా ఉడకబెట్టుకున్నాం, మరీ గట్టిగా లేకుండా కొంచెం మెత్తగా. ఎందుకంటే ఇప్పుడు పులుసులు వేస్తాం, మళ్ళీ ఉడుకుతాయి కాబట్టి అవి వేసుకున్నాం అండి. ఒకసారి అలా తిప్పుతున్నాం. మళ్ళీ ఇంకోసారి మూత పెట్టుకుంటున్నాం. ఒకసారి తీసి చూసుకున్నామండి. ఇప్పుడు మనం అదే ఇందాక ప్రిపేర్ చేసుకున్నది పచ్చెనగపప్పు, పల్లీలు అవన్నీ వేయించుకొని పొడి చేసి కొంచెం కలుపుకున్నాం కదండి, అది నీళ్ళలో కలుపుకొని ఇప్పుడు పోసుకుంటున్నామండి. 1 కప్పు. ఇప్పుడు చూసుకుంటున్నామండి, అంతా ఉడికిపోయి అంతా రెడీ అయిపోయిందండి. కొంచెం పైన ధనియాల పౌడర్ అలా కొంచెం తగినంత యాడ్ చేసుకుంటున్నామండి, లేదంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. లైట్ కొత్తిమీర వేసుకుంటున్నామండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.